ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మరి ఈ రోజు వచ్చేసి డే 15 ఆఫ్ ఫెయిత్ సిరీస్. మరి ఈ రోజు వీడియోలో మనం శామ్యుయల్ గురించి తెలుసుకుందాం. మొదటిగా శామ్యుయల్ ఒక నార్మల్ లైఫ్గా, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా పుట్టలేదు. అతను హన్నా ప్రార్థన చేయబడి ప్రార్థనకి వచ్చిన ఒక బహుమానంగా శామ్యుయల్ అనేది ఇక్కడ కనబడుచున్నాడు. హన్నాకి శామ్యుయల్ పుట్టినప్పుడు మరి ఆమె దేవుని సేవకు అప్పగిస్తానని చెప్పిన వాగ్దానం ప్రకారం శామ్యుయల్ని చిన్న వయసులోనే మరి మందిరంకి పంపించింది. ఎప్పుడైతే ఏలి అని ఒక ప్రవక్త దగ్గర శామ్యుయల్ ఉంచడం జరిగింది. అయితే ఒకగానొక సమయంలో నైట్ టైం మరి శామ్యుయల్ని దేవుడు పిలిచున్నాడు. శామ్యుయల్ అని పిలిచినప్పుడు మరి ఏలీ ప్రవక్త పిలిచిండని ఏలీ దగ్గరికి వెళ్ళి పిలిచారా అని అడిగినప్పుడు లేదు నేను పిలవలేదు అంటాడు. సేమ్ ఇట్లనే 3 times రిపీట్ అయినప్పుడు మరి ఏలీకి డౌట్ వస్తుంది, మేబీ ఇది దేవుని పిలుపు అయి ఉంటుందని. అతను చెప్తాడు, అవును ప్రభా నేను మీ సేవకుడిని వినుచున్నాను చెప్పండి అన్నప్పుడు ఆ టైంలో శామ్యుయల్ దిశ అనేది మారింది. శామ్యుయల్ ఒక ప్రవక్త నుంచి ఒక నాయకుడు, ఒక ఆధ్యాత్మిక ఒక ప్రీచర్గా మారిన సంఘటన మనం చూసుకోవచ్చు. అయితే శామ్యుయల్ మొదటి రాజు అయిన సౌల్ని మరి అలాగనే దావీదు రాజుని అభిషేకించిన వ్యక్తి. మరి ఏదైతే ఆ చిన్న వయసులో శామ్యుయల్తో దేవుడు మాట్లాడిన తరుణం ఉందో అలాంటి తరుణం మన జీవితంలో ఎదురవుతుంది. ఆ సిచ్యువేషన్ మన లైఫ్స్లో రావాలంటే మనము దేవుడు మనం పిలిచే పిలుపుకి అంగీకరించి, అంటే ఫస్ట్ దేవుని మాట మనం వినాలంటే మనం డిస్టర్బెన్సెస్కి, నాయిసెస్కి దూరంగా ఉండాలి. ఈ కాలంలో చూసుకున్నట్టయితే డిస్టర్బెన్స్, స్మార్ట్ ఫోన్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇవన్నిటికీ మనం దూరంగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్ దూరంగా ఉండాలి. అది అంటే నీకు ఏదైతే చెడు ఉందో చెడు నుంచి దూరంగా ఉండాలి. అది నువ్వు డెవలప్మెంట్ కోసం, అప్గ్రేడేషన్ కోసం వాడుతున్నట్టయితే యూ కెన్ కంటిన్యూ. బట్ అది నీ లైఫ్స్ని మరి డిస్టర్బెన్స్లో ఒక రాంగ్ వేలో తీసుకెళ్తున్నట్టయితే ఆ డిస్టర్బెన్స్ నుంచి నీ లైఫ్ సపరేట్ చేసుకోవాలి. ఆ టైంలో దేవుని మాట నీకు వినిపిస్తుంది. దేవుని కాలింగ్ అనేది నువ్వు అంగీకరించి మరి దేవునికి లోబడ్డం మన లైఫ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం గాడ్స్ కాలింగ్ అంగీకరిస్తామో అప్పటి నుంచి మన లైఫ్ బ్లెస్సింగ్గా మారి మన లైఫ్లో ఒక ఫ్రూట్ఫుల్ ట్రీగా మారుతుంది. ఆ తరుణాన్ని మనం మిస్ చేసుకోకుండా శామ్యుయల్ ఎలాగైతే తన జీవితాన్ని దేవునికి సమర్పించాడో మనం కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పించి మరి దేవుని పిలుపు ప్రకారం మనం అతని సేవలో వాడబడ్డప్పుడు మన లైఫ్ కానీ, మన కుటుంబం కానివ్వండి, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్, మన నేషన్ అంతా బాగుపడుతుంది. అన్నిటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు వీడియోలో శామ్యుయల్ గురించి తెలుసుకున్నాం. మరి రేపు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి చెప్తాను. దానికోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.